హలో గైస్, నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా రాజమౌళి గారి, మహేష్ బాబు గారి మూవీ గురించి రీసెంట్గా ఒక క్లిప్ లీక్ అయిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత సెక్యూరిటీ చాలా అంటే చాలా టైట్ చేశారు. చాలా పీక్ లెవెల్లో సెక్యూరిటీ అయితే పెట్టారనమాట ఆ ప్రాంతంలో. అండ్ దీనికోసం అక్కడ లోకల్ గవర్నమెంట్ అథారిటీస్ యొక్క సపోర్ట్ కూడా తీసుకున్నారు. అంటే ఇంకా ఎంత హై లెవెల్ సెక్యూరిటీ అంటే ఇంకా ఆ తర్వాత నుంచి మనకు ఒక ఫోటో కూడా బయటికి రాలే. అదే లాస్ట్. సో మీరు గమనించినట్టయితే సో పీక్ లెవెల్ సెక్యూరిటీ అయితే పెట్టుకున్నారనమాట. సో ఆ దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వకుండా మొత్తం ఒక కాంపౌండ్ వల్ల చేశారు. మొత్తం కట్టేశారు మొత్తం ఆ సెక్యూరిటీతో. సో అంత చేశారు. సో అయితే ఫైనల్గా ఒడిశాలో ఏదైతే షెడ్యూల్ ఇప్పుడు అనుకున్నారో సెకండ్ షెడ్యూల్, అంటే ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ మనకి అల్యూమినియం ఫ్యాక్టరీలో అయిపోయింది. ఇది సెకండ్ షెడ్యూల్. ఈ సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఫినిష్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ చెబుతూ, అక్కడ అథారిటీస్ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ వాళ్ళకి ఫొటోస్ ఇవ్వడం జరిగిందనమాట. అక్కడ లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అలా ఫొటోస్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న లెటర్ లాగా కూడా రాజమౌళి గారు రాశారు. ఆ లెటర్ బేసిక్గా ఈ ఎస్ఎస్ రాజమౌళి గారి అండ్ మహేష్ బాబు గారి సినిమా గురించి ఎప్పటి నుంచో నడుస్తున్న డిబేట్ ఏదైతే ఉందో ఆ డిబేట్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు అయిపోయిందనమాట. అంటే బేసిక్గా ఈ డిబేట్ ఏంటంటే ఈ సినిమాని ఏం పేరుతో పిలవాలి, అంటే ఒక టెంటేటివ్ టైటిల్ కావాలి కదా అట్లీస్ట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు. సో దానికోసం అనమాట మొదటి నుంచి డిస్కషన్స్. ఇప్పుడు దీన్ని SSR13 అని పిలవాలా, అంటే SSR13 అంటే ఎస్ఎస్ రాజమౌళి గారి 13వ సినిమా అలా పిలవాలా, లేదంటే SSMB29 అని పిలవాలా, అంటే ఇది మహేష్ బాబు గారి 29th సినిమా. అఫ్కోర్స్ 29, 30 రెండు ఇంకా మహేష్ బాబు గారి, రాజమౌళి గారి సినిమాలే, ఎందుకంటే ఇది 2 పార్ట్ల సినిమా కాబట్టి. బట్ SSMB29 ఫస్ట్ సినిమా అయితే. సో SSMB29 అని పిలవాలా, దానికి ఏదో టైటిల్ వస్తుంది కదా, టైటిల్ వచ్చేంత వరకు ఇదే ఇలా పిలవాలా. తర్వాత SSRMB అని పిలవాలా. బేసిక్గా ఒక ఒక ప్రమోషన్ జరిగింది యాక్చువల్గా. అదే సినిమా అంటే మత్తు వదలరా 2. ఆ మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్ టైంలో వాళ్ళు రాజమౌళి గారిని కూడా ప్రమోషన్స్ కోసం ఆ, పిలిచి సంథింగ్ ఏదో కొంచెం ఫన్ లాగా జనరేట్ చేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడ రాజమౌళి గారిని అడుగుతారనమాట. ఏదో పేరు పెట్టి పిలుస్తారు అన్న అన్నట్టు ఏదో సంథింగ్. SSRMB అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే రాజమౌళి గారు ఎంత పొడుగు కర్రోడు పట్టుకొని వచ్చి కొట్టడానికి వచ్చినట్టు వస్తారు, వాళ్ళు పారిపోతారు. సో అది బేసిక్గా ఆ ప్రమోషనల్ ఈవెంట్, ప్రమోషనల్ క్లిప్. సో ఆ టైం నుంచి ఆ పేరు వైరల్ అయింది. ఇప్పుడు SSRMB అని పిలిస్తే బెటర్ కదా అని చెప్పి, అంటే వాళ్ళు అదే అన్నారు అక్కడ. సో దాన్ని కొంతమంది హైలైట్ చేశారు. ఎందుకు అంటే అందులో ఇద్దరు పేర్లు వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు SSR13 అంటే ఓన్లీ రాజమౌళి గారికి వెళ్తుంది, SSMB29 అంటే ఓన్లీ మహేష్ బాబు గారికి వెళ్తుంది, SSRMB అంటే ఇద్దరికి వెళ్తుంది. సో ఏది పెడితే బెటర్ అనే కైండ్ ఆఫ్ క్లారిటీలో ఉంటారు కదా మొత్తం. సో కన్ఫ్యూజన్లో ఉంటారు మొత్తం. సో డిబేట్స్ కూడా జరిగాయి చాలా వరకు. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు మన దగ్గర బాగా పాపులర్, ఈవెన్ హిందీ సైడ్ కూడా పాపులర్, డెఫినెట్గా పాపులర్. అండ్ 2024లో ఆ కుర్చీ మడత పెట్టి పాట ఏదైతే ఉందో అది ఏషియాలో మోస్ట్ పాపులర్ సాంగ్ అది. సో అంత వైరల్ అవ్వడం కూడా అది బాగా అడ్వాంటేజ్ అయింది మహేష్ బాబు గారికి. సో ఈ సినిమాకి అది కూడా ప్లస్సే. సో ఇలాగా మహేష్ బాబు గారికి ఉండాల్సిన రీచ్ అయితే ఉంది. సరే, రాజమౌళి గారు మన దగ్గర స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ఒక డైరెక్టర్ కూడా అంతే క్రేజ్ ఉంది ఇక్కడ మన రాజమౌళి గారికి. ఆయనకి హిందీలో కూడా అంతే క్రేజ్ ఉంది. హిందీలో కూడా పీక్ లెవెల్ ఆఫ్ క్రేజ్ ఉంది, అసలు అరాచకం క్రేజ్ ఉంది ఆయనకి. అంటే ఇంకా టాప్ మోస్ట్ యాక్టర్స్, టాప్ మోస్ట్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు రాజమౌళి ఈజ్ ద #1 డైరెక్టర్ ఇన్ ఇండియా అని చెప్పి. ఏది హిందీ వాళ్ళు. సో బేసిక్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది ఎవడో కొంతమంది ఇప్పటికీ RRRని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు లేండి, అది వేరే విషయం. కానీ బట్ స్టిల్ నేననేది ఏంటంటే అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. కరణ్ జోహార్ లాంటి వాడే ఒప్పుకున్నాడు. ఓసారి ఒక ఇంటర్వ్యూలో అడుగుతారనమాట, ఇప్పుడు అవతార్,
అవెంజర్స్ కైండ్ ఆఫ్ సినిమాలు మన దగ్గరకు వస్తున్నాయి కదా ఇప్పుడు హ్యారీ పాటర్ ఇలాగా. సో అలాగా మనం ఏదైనా ఇక్కడ తీసి మనం అక్కడ రిలీజ్ చేయడం అవుతుందా, మనం అలాగ వరల్డ్ వైడ్గా రీచ్ అవ్వగలమా అంటే లుక్ వాట్ హ్యాపెండ్ విత్ ఆర్ఆర్ఆర్. ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా నామినేట్ అయ్యారు దానికి దీనికి. సో మన దగ్గర ఇంటర్నేషనల్ స్టూడియోస్ కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. బట్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే వీ హ్యాడ్ ఓన్లీ వన్ రాజమౌళి అంటాడు అనమాట. సో ఒక్క రాజమౌళి ఒక్కడే ఉన్నారు మన దగ్గర. ఒకవేళ అలా కాకుండా 10 మంది రాజమౌళి ఉంటే మనం చేసేయచ్చు అని చెప్తున్నాడు అనమాట ఆయన. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు రాజమౌళి గారు. సో అందువల్ల ఈ డిబేట్ కూడా చాలా నాళ్ళ పాటు అలా కొనసాగిందనమాట. సో ఎస్ఎస్ఆర్ఎంబి అని పిలిస్తేనే బెటర్ అని ఈవెన్ నాకు కూడా అనిపించింది, ఎందుకంటే ఇద్దరికీ సమానంగా ఉంటుంది కదా అని చెప్పి. బట్ ఇప్పుడు ఫైనల్గా నేను కూడా అందుకే ప్రతిసారి వీడియో చేసినప్పుడు SSMB 29 ఆర్ SSRMB అని చెప్తూ ఉండేవాడిని రీసెంట్ టైమ్స్లో మీరు కనుక చూసినట్టయితే. సో ఇంకా ఇప్పుడు దానికి రాజమౌళి గారే ఒక అఫీషియల్ ఎండింగ్ అయితే ఇచ్చేశారనమాట. రాజమౌళి గారు ఒక లెటర్ రాశారు అక్కడ వాళ్ళకి. ఏమనంటే, డియర్ కోరాపుట్, థ్యాంక్ యూ ఫర్ ద వార్మ్ హాస్పిటాలిటీ, లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ సచ్ అడ్వెంచర్స్ విత్ లవ్ ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ SSMB 29 అని రాసి సంతకం చేశారనమాట. సో ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ SSMB 29. సో రాజమౌళి గారే అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ SSMB 29 అంటే ఇంక అది క్లియర్గా మహేష్ బాబు గారి మీద, మహేష్ బాబు గారితో, మహేష్ బాబు గారి కోసం, మహేష్ బాబు గారి వల్ల, మహేష్ బాబు గారి యొక్క సినిమా అన్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో అది సిచ్యువేషన్. సో నా గెస్ ఏంటంటే డెఫినెట్గా ఆయనకి ఎలాగో రీచ్ ఉంది. సో ఎందుకు అన్నెసెసరీ కాంట్రవర్సీస్ అనుకున్నారో ఏమో మరి. ఎందుకంటే డెఫినెట్గా ఏది ఒకటి చిన్నదైనా కూడా అది ఎంతో కొంత ఎఫెక్ట్ పడవచ్చు. అండ్ రెండోది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఒక మాట చెప్తారు ఎప్పుడు కూడా, హీ నెవర్ వాంట్స్ ఎనీ కాంట్రవర్సీస్. అండ్ ఆయన ఎవరితో అయితే సినిమా చేస్తారో ఆ హీరోయే ఆయనకి తోపు. ఆ టైంకి ఆ హీరోనే ఆయనకి నెంబర్ 1. ఆ టైంకి ఎవరితో చేస్తే వాళ్ళే నెంబర్ 1 ఇంకా ఆయనకి. సో ఇప్పుడు మహేష్ బాబు గారితో మూవీ చేస్తున్నారు అండ్ హీ ఈజ్ నెంబర్ 1 ఫర్ హిమ్. అండ్ ఇంకా ఆయన విషయంలో ఫ్యాన్స్ ఇది డిస్కస్ చేసుకుంటున్నారని ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఓకే, వై దిస్, వై నాట్ దిస్ అనిపించి ఉంటుంది అంతే. ఇంకా సింపుల్గా దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చేశారు, ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో SSMB 29 హ్యాష్ట్యాగ్ అని చెప్పి పెట్టేశారనమాట. సో అట్లాగా ఈ డిబేట్కి ఒక ఎండింగ్ అయితే ఇచ్చారు. సో రియల్లీ గ్రేట్ ఆయన ఆ క్లారిటీ ఇచ్చి ఆ ట్యాగ్ ఇవ్వడం అనేది. సో ఇక్కడ నుంచి మనం కూడా ఇంకా కంప్లీట్గా దీన్ని SSMB 29 అనే పిలుచుకోవచ్చు. ఇంకా అప్పుడు మనకి ఇంకా టైటిల్లో కావచ్చు, తమ్నైల్లో కావచ్చు, ఇంకా వాటిల్లో ఇంకా ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఇంతకుముందు రాజమౌళి మహేష్ బాబుల సినిమా అన్నట్టు పెట్టాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటి SSMB 29 అని పెట్టేస్తే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అయిపోద్ది అనమాట. సో అది సిచ్యువేషన్. సో ఒక డిబేట్ని అలా ఒక చిన్న లెటర్తో ఎండ్ చేస్తారు ఆయన. సో అది. అండ్ లుక్ కూడా కొంచెం మార్చారు రాజమౌళి గారు, మొత్తం జుట్టు గట్టం అంతా తీసేసి. అంటే కొంచెం ఇంకా షూటింగ్లో కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా నాకు తెలిసి ఇంకా అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనిపించి తీసినట్టు ఉన్నారు. సో ఎనీహో మొత్తానికి సెకండ్ షెడ్యూల్ అయితే ఫినిష్ అయింది. సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ షెడ్యూల్స్ వేరే కంట్రీస్లో ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఆర్ లేదంటే ఇక్కడ మేబీ సెట్స్ వేసి RFCలో ఇంకొక సెట్ ఏమైనా వేసి ఇక్కడ ఒక షెడ్యూల్ పూర్తి చేశాక మైట్ బీ నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్తారేమో. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారనేది. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ SSMB 29 డిబేట్. ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో స్మైతర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.